అందరికీ నమస్తే. వాయిస్ వార్తి వార్తలకు స్వాగతం. అతి తక్కువ కాలంలోనే మంచి గుర్తింపు పొందిన వాయిస్ వార్తి జాతీయ తెలుగు దినపత్రికలో ఈరోజు వార్తలు ఏంటో చూసేద్దాం. ఈరోజు మెయిన్ పేపర్లో చూసుకున్నట్లయితే బాసర క్షేత్రానికి నూతన శోభ, 225 కోట్లతో పునర్నిర్మాణం, మనవడికి అక్షరాభ్యాసం చేయించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పాత బస్తీని మజ్లీస్ కు రాసిచ్చారా, పోలీసులపై దాడులు చేస్తున్న చర్యలేవి, పాత బస్తీకి ఒక రూల్, వేరే ప్రాంతాలకు మరో రూలా, కేంద్రం హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. అలాగే హామీ అమలులో మాది ప్రత్యేక శైలి, ప్రజా సంక్షేమమే ముఖ్యమంటున్న తెలంగాణ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, నేచర్ క్యూరోలో ఈట్ రైట్ మేళా, కల్తీ లేని ఆహారంతోనే సంపూర్ణ ఆరోగ్యం, మిల్లెట్ స్టాల్స్ లను సందర్శించిన మంత్రి దామోదర్ రాజనరసింహ, ఆదిలాబాద్ కు గోదావరి జలాలు, తుమ్మిడిహట్టి నిర్మించి జిల్లాలను సస్యశ్యామలం చేస్తాం, ఆదిలాబాద్ విమానాశ్రయానికి త్వరలోనే శంకుస్థాపన చేస్తాం, ప్రతిపక్ష ఎమ్మెల్యేలు శత్రువులు కాదు, రాజకీయ ప్రత్యర్థులే అంటూ సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. దాని గురించి ఒక న్యూస్ చూస్తున్నాం. చంద్రుడి కక్షలోకి ఆర్టెమిస్ 2 మిషన్ నేటి తెల్లవారుజామున చేరుకునే ఛాన్స్, అక్రిడిటేషన్లకు లైన్ క్లియర్, ఈ నెల 10న రాష్ట్ర స్థాయి కమిటీ భేటీ, ఏప్రిల్లోనే కొత్త కార్డుల పంపిణీ, దరఖాస్తుల ప్రక్రియ నిరంతరం అంటూ ప్రియాంక చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. దాని గురించి చూస్తున్నాం. సహజ వాయువు కోసం ఉద్యమించాల్సిందే, స్పెషల్ ఆర్టికల్ చూస్తున్నాము. అలాగే కోల్కతాపై పాక్ మంత్రి సంచలన వ్యాఖ్యలు, భారత్ భద్రతా ఏజెన్సీలు హై అలర్ట్, ఎన్నికల వేళ ఉగ్ర కుట్రపై నిఘా, ఆపరేషన్ సింధూర్ తరహాలోనే బుద్ధి చెప్తామని హెచ్చరిక, ఇరాన్కు మరో కోలుకోలేని దెబ్బ, ఐఆర్జీసీ ఇంటెలిజెన్స్ చీఫ్ ఖదేమి మృతి, అమెరికా ఇజ్రాయెల్ దళాల వైమానిక దాడిలో హతం, ఫిబ్రవరి నుంచి కూలుతున్న ఇరాన్ అగ్రనేతలు, రాజయ్య చిత్రాలు సజీవ రూపాలు, రాజయ్య గురించి స్పెషల్ ఆర్టికల్ అనేది వచ్చింది, దాని గురించి చూస్తున్నాం. అలాగే జ్యోతిర్లింగం శక్తిపీఠం దివ్యక్షేత్రం శ్రీశైలం, ఏప్రిల్ 7న శ్రీశైలం భ్రమరాంబిక కుంభోత్సవం ప్రారంభం కాబోతుంది. దాని గురించి ఒక స్పెషల్ ఆర్టికల్ అనేది చూస్తున్నాం శ్రీశైల క్షేత్రం గురించి. దోమలపై ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి యుద్ధం, విష జ్వరాల నుంచి ప్రజలను కాపాడమే లక్ష్యం, ప్రభుత్వం ప్రజా ఆరోగ్యంపై దృష్టి సారించాలని డిమాండ్, సొంత నిధులతో ఫాగింగ్ చేయిస్తున్న బీఆర్ఎస్ నేతలు, వనస్థలిపురంలో హుక్కా సెంటర్లు సీజ్, 7 అరెస్ట్. స్పోర్ట్స్ న్యూస్లో చూసుకున్నట్లయితే మైదానంలోనే కన్నీళ్లు పెట్టుకున్న సంజీవ్ గోయంకా, ఆర్సీబీకి బీసీసీఐ మద్దతు, అందుకే ఈ వరుస విజయాలు, ఆడిన 2 మ్యాచ్లలో గెలిచిన ఆర్సీబీ, ఆడిన 3 మ్యాచ్ల్లో ఓడిన సిఎస్కే, ఆర్సీబీకి మద్దతుగా బీసీసీఐ. ఫిలిం న్యూస్ చూస్తున్నాము. గాయపడ్డ సింహం, ఒక మంచి పాత్రలో కనిపిస్తా, నటుడు జేడీ చక్రవర్తి చేసిన వ్యాఖ్యలు మూవీ ఈవెంట్లో, దాని గురించి చూస్తాం. అలాగే లవ్ ఇన్సూరెన్స్ కంపెనీకి ఓటీటీ పోటీ, లవ్ ఇన్సూరెన్స్ ప్రేక్షకులకు నచ్చుతుంది అంటున్న దిల్ రాజ్, పెద్ద డిజిటల్ హక్కుల కోసం నెట్ఫ్లిక్స్ పోటీ, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ దర్శకుడు బుచ్చిబాబు సన కాంబినేషన్లో తెరకెక్కుతున్న పెద్ద చిత్రం గురించి ఒక హాట్ న్యూస్ అయితే వైరల్ అవుతుంది. అండ్ డిజిటల్ హక్కుల కోసం నెట్ఫ్లిక్స్ పోటీ పడుతుంది అని చెప్పేసి. అలాగే వారణాసిలో మరో బాలీవుడ్ నటి, సో వారణాసిలో ఒక స్పెషల్ సాంగ్ కోసం మరో బాలీవుడ్ నటి ఎంటర్ కానున్నట్లు తెలుస్తుంది, వార్తలు అయితే వస్తున్నాయి. దీని గురించి అధికారికంగా ఇంకా ప్రకటన అయితే రాలేదు. దాని గురించి ఒక న్యూస్ చూస్తున్నాం. ఇవి ఇవాల్టి వార్తలు. చూసారు కదా ఈరోజు వార్తలు. మీరు ఇంకా డీటెయిల్డ్గా ఎవ్రీడే వార్తలు చూడాలి అని అనుకుంటే మనకి వెబ్సైట్ ఉందండి, www.voicevarthi.com అని చెప్పేసి. ఆ వెబ్సైట్లో ఈ పేపర్ ఉంటుంది. సో ఈ పేపర్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అండ్ రెగ్యులర్గా మీరు ఎవ్రీడే న్యూస్ అనేది క్లియర్గా ఈ పేపర్లో చదవచ్చు ఎవ్రీడే మార్నింగ్. అలాగే మీకు ఏ టైప్ ఆఫ్ అడ్వర్టైజ్మెంట్స్ కావాలనుకున్నా, మీ బిజినెస్ చిన్నదైనా పెద్దదైనా, అలాగే బర్త్డే విషెస్ అయినా రిటైర్మెంట్ విషెస్ అయినా సరే, స్క్రీన్ పై హౌస్ నెంబర్కి కాంటాక్ట్ చేసేయండి. అండ్ ఇవి వాటి వార్తలు. రేపటి వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తుండండి. థ్యాంక్ యూ. అందరికీ నమస్తే. దిస్ ఈజ్ కరాటే కళ్యాణి. మీరు మంచి న్యూస్ చూడాలన్నా, మంచి విషయాలన్నీ కూడా తెలుసుకోవాలనుకున్నా కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ వి ఛానల్. హలో అండి, వీటీవీ సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ అండి, దిస్ ఇస్ యాక్టర్ సుమన్. సో వీటీవీని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ హలో, ఐఎమ్ శశిరేఖ, మిస్ ఇండియా. సో వీటీవీని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వీటీవీ.